రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్స్ ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయభేరి మ్రోగించింది. 6014 పోస్టులకు గాను 4005 పోస్టులను సివిల్ స్టేట్ ఫస్ట్, ఏపీఎస్పీ స్టేట్ ఫస్ట్ శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు కైవసం చేసుకుని శ్యామ్ ఇన్స్టిట్యూట్ సత్తా మరొకసారి చాటారని శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ తెలిపారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో పోలీస్ కానిస్టేబుల్స్ ఫలితాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ జి శ్యామ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు నిర్వహించిన అర్హత పరీక్షలో తమ విద్యార్థులు విజయభేరి మ్రోగించి 6014 పోస్టులకు గాను 4005కు పైగా పోస్టులు సాధించి సత్తా చాటారని అన్నారు. యూనిఫామ్ సర్వీసుల జాబ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా శ్యామ్ ఇన్స్టిట్యూట్ వెలుగొందుతోందన్నారు. సివిల్ టాపర్ గా 200 మార్కులకు గాను జి నానాజీ 168 మార్కులు, రమ్య మాధురి 159 సాధించారన్నారు. అదేవిధంగా ఏపీఎస్పీ విభాగంలో 200 మార్కులకు గాను అచ్యుతరావు 144.5 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ సాధించారని చెప్పారు. ఇంతటి అత్యుత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ టాపర్స్ గా నిలిచిన నానాజీ, రమ్య మాధురి, అచ్యుతరావు, డైరెక్టర్ శైలజ శ్యామ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ శ్రీనివాసరావు, డైరెక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మొత్తం టోటల్గా సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి 3504 పోస్టులు అయితే ఆ 3504 పోస్టులకు గాను 2225 ఉద్యోగాలు మా పిల్లలే సాధించారు. అలాగే ఏపీఎస్పీ విభాగంలో 2510 ఉద్యోగాలు అయితే అందులో 1780 పోస్టులు మా విద్యార్థులే సాధించారని తెలియజేయడానికి నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. అలాగే మొత్తం 13 జిల్లాలు, అంటే పాత జిల్లాలను బేస్ చేసుకుని మాత్రమే రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. జిల్లాలు విభజన జరిగిన ప్రకారం ఇవ్వలేదు. 13 జిల్లాలకు గాను మొత్తం 9 జిల్లాలలో స్టేట్ ఆ జిల్లా టాపర్స్ కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలే. మిగతా 4 జిల్లాలకు మాత్రం సెకండ్ ర్యాంకులో ఉన్నారు. మిగతా 4 జిల్లాల్లో సెకండ్ ర్యాంక్ ఉన్నారు. మొత్తం 9 జిల్లాల్లో అన్ని జిల్లా ర్యాంకులు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్కే రావడం జరిగింది. 4 జిల్లాల్లో మాత్రం సెకండ్ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది. ఈ విధంగా ఈ రకమైన ఫలితాలు రావడానికి మా దగ్గర ఉన్న ఆఫ్లైన్ కానీ, ఆన్లైన్ సిస్టమ్ కానీ, ఆన్లైన్ కోచింగ్ కానీ, అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కానీ, మా మెటీరియల్ కానీ ఈ సక్సెస్కి ప్రధానమైన మూల కారణంగా నేను తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు మాకు వచ్చిన పిల్లలు కూడా వాళ్ళకున్న టాలెంటు, వాళ్ళకున్న నిబద్ధత ప్రకారంగాను, వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదాలతో వాళ్ళు మంచి ర్యాంకులు సాధించారు. ఇన్స్టిట్యూట్ తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సక్సెస్లో ప్రధాన పాత్రగా ఉన్న మా అధ్యాపక బృందానికి, మా అధ్యాపకేతర బృందానికి, అలాగే మా విద్యార్థులందరికీ, అలాగే సక్సెస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే 1 మార్కు 2 మార్కులో మిస్ అయ్యారో వాళ్ళు నిరుత్సాహపడవద్దని, ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పడి ఉన్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ పడి ఉన్నాయి. దానితో పాటు ఈరోజే హోమ్ మినిస్టర్ గారు ఈ ఫలితాలు ప్రకటించినప్పుడే ఒక నిర్ణయం కూడా, ఒక ప్రకటన కూడా జారీ చేశారు. అతి త్వరలో మరొక పోలీస్ నోటిఫికేషన్ ఉంది, భారీ పోలీస్ నోటిఫికేషన్ ఉంది, ఎక్కువ పోస్టులు ఖాళీలు ఉన్నాయి అని ఈ రిజల్ట్ ఫలితాలు ఎప్పుడైతే ప్రకటించారో ఆ సందర్భంగానే మన గౌరవనీయులు హోం మంత్రివర్యులు అనిత గారు కూడా ప్రకటించారు. కాబట్టి మరొక పోలీస్ నోటిఫికేషన్ రావడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ నోటిఫికేషన్కి ఇటు సెంట్రల్, స్టేట్ నోటిఫికేషన్ కూడా ఈ 1-2 మార్కులు మిస్ అయిన వాళ్ళు ఎవరైతే మిస్ అయ్యారో నిరుత్సాహపడకుండా, అధైర్యపడకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ సిద్ధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు నానాజీ, మాది విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం దొప్పెల్ల గ్రామం. మా నాన్నగారు అయ్యబాబు, మా అమ్మగారు జయమ్మ. మాది ఆర్థికంగా దిగువ మధ్య తరగతి కుటుంబం. మా అమ్మ నాన్న చదువుకోలేదు, కానీ నన్ను ఎంతో కష్టపడి చదివించారు. వాళ్ళు చదువుకోకపోయినా సరే నన్ను స్టేట్ ర్యాంకర్ దగ్గర నిలబెట్టారు. నేను స్టేట్ ఫస్ట్ రావడానికి ముఖ్య కారణం మా అమ్మ నాన్న పడ్డ కష్టం, నన్ను చదివించారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఏం తెలియదు.
ఇది నా ఫస్ట్ అటెంప్ట్లోనే స్టేట్ ఫస్ట్ వచ్చానంటే దానికి కారణం శామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ కోచింగ్ అండ్ శామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్. ఈ రెండే నన్ను స్టేట్ ర్యాంకర్గా నిలబెట్టాయి. నేను స్టేట్ ఫస్ట్ రావడానికి ముఖ్య కారణమైన శామ్ ఇన్స్టిట్యూట్కి, శామ్ సార్కి, అలాగే మా తల్లిదండ్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు బొల్లి రమ్యమోద్రి. మాది విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం గడ్సాం గ్రామం. మా నాన్నగారి పేరు రమణ, మా అమ్మగారి పేరు జయమ్మ. మా అమ్మ ఆశా వర్కర్. మా నాన్నగారు 2018లో చనిపోయారు. అప్పటి నుంచి నన్ను మా అన్నయ్య, మా అమ్మ చదివిస్తున్నారు. నేను ఈ స్టేజ్కి రావడానికి మా అమ్మ అన్నయ్య చదివించడంతో పాటు శామ్ ఎగ్జామ్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. శామ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్లే నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మా అమ్మ అయితే చాలా కష్టపడి చదివించింది నన్ను. ఇక్కడ చెప్పే సార్స్ కూడా ఎక్స్ప్లెనేషన్లో బాగా చెప్పేవారు. దానివల్ల నేను ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలిగాను. ఇంత సక్సెస్ ఇచ్చిన మా అమ్మ అన్నయ్యకి, అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ యూ సో మచ్. మా చెల్లి బావ నుండి నేను జాబ్ మాత్రం సాధించాను. నేను ఈ నోటిఫికేషన్ సంబంధించి ఉద్యోగం సంపాదించడం కోసం మా చెల్లి వాళ్ళ ఉంటే మొత్తం నా ప్రిపరేషన్ అంతా కొనసాగింది. ఈ ఉద్యోగాన్ని సాధించడానికి కారణం మా అమ్మ, నాన్న, మా అన్నయ్యతో పాటు మా చెల్లి బావ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇందులో వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చదువుకొని విశాఖపట్నంలో శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మాత్రం నేను రాశాను. నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ టెస్ట్ రాస్తూనే ఉన్నాను. ఆ ఆఫ్లైన్ టెస్టుల ద్వారానే నేను ఇన్ని మార్కులు తెచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలో టాపర్గా నిలుస్తూ మన స్టేట్లో కొద్దిగా సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్కి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. తక్కువ మార్కులు వచ్చినా సరే ఫోన్ చేసి పర్సనల్గా, అమ్మ ఈ ఎగ్జామ్లో నీకు తక్కువ మార్కులు వచ్చాయి, నువ్వు ఇంకా బెటర్ ఇవ్వాలి, నీ దగ్గర చాలా టాలెంట్ ఉందని చెప్పేసి ఎక్కువ చదవడానికి సార్ ఎక్కువ నాకు సపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఇన్స్టిట్యూట్ పరంగా అయితే ఇక్కడికి వచ్చి చూసి ఒకరోజు ఎగ్జామ్ రాసి మీరు తెలుసుకుంటే చాలు, ఆ జాబ్ మీకు కంపల్సరీ వస్తుంది. తల్లిదండ్రులు అంటే సపోర్ట్ చేయడం అంటే మన చిన్నప్పటి నుంచి మన ర్యాంక్స్ చూసి సపోర్ట్ చేస్తారు. నా విషయంలో అయితే మా అత్త మామలు కూడా నాకు సపోర్ట్ చేశారు. ప్రతి మగాడి విజయం వెనక ఆడదంటుందంటారు కదా, అయితే నా విజయం కనుక నా భర్త ఉన్నారు. నా మార్క్స్ మా వారికి అంకితం. నాకు 143 మార్క్స్ వచ్చాయి. ఆ 143 మార్క్స్ మా ఆయనకి ఐ లవ్ యూ చెప్తూ నేను డెడికేట్ చేస్తున్నాను. మా నాన్నగారి పేరు ధర్మరాజు, మా అమ్మ పేరు వీరలక్ష్మి. మా అమ్మకి చిన్నప్పటి నుంచి నేను పోలీస్ అవ్వాలని కోరిక. మా అమ్మ కోరిక తెచ్చినాక నేను కాకినాడ వచ్చాను. కాకినాడ వచ్చిన తర్వాత కాంపిటీషన్ ఎక్కడ ఉందంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉందని తెలిసింది. అందుకే నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో 2023లో జాయిన్ అయ్యాను. ఎగ్జామ్స్ తీసుకున్నాను. ఫస్ట్ నాకు ఎగ్జామ్ రాసినప్పుడు 110 మార్కులు వచ్చినాయి. అలా టైం మేనేజ్మెంట్ సరిపోయేది కాదు. సార్ సండే మోటివేట్ చేసేవారు బాగానే. మోటివేట్ చేసిన తర్వాత నాకు తెలంగాణ కానిస్టేబుల్ పోయింది, గ్రూప్ 4 2 మార్కులు పోయింది. నాన్నగారు పోయినా కానీ నేను అలాగే సపోర్ట్ చేసేవారు. మేడం 22లో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు మామూలుగా వీక్లీ ఎగ్జామ్ పెట్టినప్పుడు 86 మార్కులు వచ్చాయి. ఇప్పుడు మొన్న జూన్ 1 ఎగ్జామ్ రాసిన తర్వాత ఇప్పుడు 159 మార్కులు. అంటే ఎక్కడి నుంచి 86 నుంచి 159 ఎట్లా పెరిగాయి అనేది ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్స్ వల్లే 100కి 150% అని చెప్తానండి. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్ జరగడం వల్ల నేను డే బై డే అంటే వీక్లీ రాయడము అండ్ 3-4 డేస్ దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, మన ఏమన్నా మిస్ అయినటివి శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్లు చదివి శ్యామ్ ఇన్స్టిట్యూట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో రాసుకొని అటు కొద్ది గ్రోత్ అవుతా ఉన్నాను. కాబట్టి ఇంత సక్సెస్ రావడానికి ముఖ్యంగా శ్యామ్ సార్కి, శ్యామ్ ఇన్స్టిట్యూట్ బృందానికి, ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ. అంటే నేను ఈ ఇన్స్టిట్యూట్ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళుంటే కోచింగ్ ఒక దగ్గర, రూమ్ ఒక దగ్గర, ఇలా నేను ఇబ్బంది పడి ఈ 2 yearsలో నేను చదివి నేను ఉద్యోగం తెచ్చుకోలేకపోయేదాన్నేమో. కానీ నేను ఇక్కడికి రావడం వల్లే, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉండడం వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఇంకా గ్రౌండ్లో నేను అసలు నేను ఇంటి దగ్గర ఎప్పుడు పరిగెట్టింది కూడా లేదు. అక్కడ నేను చాలా ఫేస్ చేశాను. కానీ పీటర్ సార్ మీరు చేయగలరు, నువ్వు పరిగెట్టగలవు, నువ్వు లాంగ్ జంప్ చేయగలవు అని నాకు లాంగ్ జంప్ అంటే చాలా భయం. కానీ ఆ సార్ అందరూ నన్ను ఎంకరేజ్ చేసి మొత్తానికి నేను ఫస్ట్ వచ్చేలా బాగా పరిగెత్తించారు. నన్నే కాదు అందరినీ సార్ చాలా మోటివేట్ చేస్తారు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో అంతా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అందరూ ఎవరి పని వాళ్ళు
పర్ఫెక్ట్గా చేస్తారు. అందువల్ల ఇంత సక్సెస్ ఉంది.